హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ చూపించే రెసిపీ ఏంటంటే మెత్తటి ఇడ్లీలు చూపించబోతున్నానండి. చాలా దూదిలా సాఫ్ట్గా ఉంటాయి. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఒక గ్లాస్ వరకు చాయ్ మినపగుళ్ళు ఒక గిన్నెలో వేసేసుకుని, ఒక స్పూను మెంతులు, అలాగే అరకప్పు వరకు లావు అటుకులు వేసేసుకొని శుభ్రంగా 2-3 సార్లు కడుక్కొని తగిన నీళ్ళు పోసేసుకొని ఒక 4 గంటల సేపటి పాటు ఈ మినపప్పుని నానబెట్టేసుకోవాలి. 4 గంటల తర్వాత ఇక్కడ మినపప్పు, అటుకులు, మెంతులు అన్నీ నానిపోయాయి కదా. ఇప్పుడు వీటిలో ఉన్న నీళ్ళు వంపేసుకొని ఫ్రెష్గా మళ్ళీ కడుక్కొని ఆ మినపప్పుని ఈ విధంగా గ్రైండర్లో వేసేసుకోవాలి. మెత్తగా రుబ్బుకోవాలండి తగిన నీళ్ళు పోసేసుకొని. ఇప్పుడు ఒక గిన్నెలోకి ఒక గ్లాస్ మినపగుళ్ళకి 2.5 గ్లాసుల వరకు ఇడ్లీ రవ్వ వేసేసుకొని శుభ్రంగా కడిగి తగిన నీళ్ళు పోసేసుకొని ఒక గంట సేపటి పాటు నానబెట్టేసుకోవాలి. ఒక గంట తర్వాత ఈ రవ్వని గట్టిగా పిండేసేసుకొని ఈ రవ్వని వేరే గిన్నెలోకి ఉంచేసుకోవాలి. ఇడ్లీ పిండి అయితే మెత్తగా నలిగిపోయిందండి. మనం పెట్టుకున్న ఇడ్లీ రవ్వని ఈ పిండిలోకి వేసేసుకొని ఒకసారి గ్రైండ్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ ఇడ్లీ పిండి మొత్తం ఒక గిన్నెలోకి తీసేసుకొని రాత్రి మొత్తం పులియ పెట్టేసుకోవాలి. రోజు పొద్దున్న ఇడ్లీ పిండిని ఒకసారి కలిపేసేసుకొని ఒక చిన్న గిన్నెలోకి కావాల్సినంత పిండి తీసేసుకొని తగినంత సాల్ట్ వేసేసుకొని ఒకసారి కలిపేసేసుకున్న తర్వాత ఇడ్లీ ప్లేట్లలోకి ఈ పిండిని ఇడ్లీలా వేసేసుకోవాలి. ఒక గ్లాస్ వరకు ఇడ్లీ పాత్రలో నీళ్లు పోసేసుకుని ఈ ఇడ్లీని లో ఫ్లేమ్ లో పెట్టేసుకుని 15 నిమిషాల పాటు ఇడ్లీలు ఉడికించుకోవాలి. ఇడ్లీలు చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి సర్వింగ్ చేసేసుకోవడం. ఇంతేనండి, దూది లాంటి ఇడ్లీలు